భూమిపై పెట్టుబడి పెడితే ఒకేసారి 100 రెట్లు అవ్వాలని అనుకుంటే అది అయ్యే విషయం కాదండి. దానికి కూడా ఒక టైం ఉంటుంది. మనం పెట్టుబడి పెట్టే విలువ ఎంత విలువ ఉంటుందో దాన్ని బట్టి మనకి వెంటనే లాభాలు వస్తాయని తెలుస్తుంది. లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్, మిడ్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. షార్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ లో పెడితే అధిక లాభాలు వస్తాయి, దాని ప్రైస్ కూడా అలాగే ఉంటుంది, మనం పెట్టే పెట్టుబడి కూడా హై లెవెల్లో ఉంటుంది. లాంగ్ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, తక్కువ రేట్ లో మనకి ల్యాండ్ దొరికే అవకాశం ఉంటుంది. లాంగ్ టైమ్ లోనే దాని రిటర్న్స్ కూడా చూడొచ్చును. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టంగానే ప్లాట్ కొనంగానే మళ్ళీ అమ్మడానికి డబల్ రేట్ వస్తుందా, ఎంత వాల్యూ పెరుగుతుందని వెంటనే అడుగుతూ ఉంటారు. ఏదైనా సరేనండి, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. పెట్టుబడి పెట్టంగానే పెరగడానికి ఛాన్స్ ఉండే ఏరియాలు ఉంటాయి, ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. మనం పెట్టుబడి పెట్టాల్సింది కోట్లలో ఉంటుంది. అదే లక్షల్లో కావాలనుకుంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది, తక్కువ రేట్లో దొరుకుతుంది, ఎక్కువ స్థలం దొరికే అవకాశం ఉంటుంది. ఇట్లా లాంగ్ టైమ్, షార్ట్ టైమ్ ఇలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకొని మీకు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, దేనికోసం తీసుకుంటున్నారు ల్యాండ్, దాన్ని బట్టి ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే బాగుంటుంది.